ఇక ఈ పోస్టల్ బ్యాలెట్ విషయంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాకు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ సంబంధించి సజావుగా ముగిసింది. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనే దానిపై ఎన్నికల అధికారులు పూర్తి స్పష్టత ఇవ్వని పరిస్థితి నెలకొంది. ఇది ఎందుకు ఇక్కడ జరుగుతుంది అనేదే తెలియాల్సినటువంటి విషయం. మరోవైపు ఎన్నికల అధికారుల అధికారిక గణాంకాల ప్రకారం కర్నూలు పార్లమెంటుకు సంబంధించి మొత్తం 23,612 పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు ఉండగా 20,733 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగా ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఇక నంద్యాల పార్లమెంటు విషయానికి వస్తే 16,808 పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగా ఎన్నికల అధికారులు చెప్పడం జరుగుతోంది. అయితే నంద్యాల పార్లమెంటుకు సంబంధించి ఎంతమంది పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు ఉన్నారు అనే దానిపై ఎన్నికల అధికారులు క్లారిటీ ఇవ్వని పరిస్థితి ఉంది. దీనికి కారణం ఏంటి, అసలు ఎంతమంది ఓటర్లు ఉన్నారనే దానికి సంబంధించి లిస్టు బయటపడడానికి ఈసీ ఎందుకు సంకోచిస్తోంది అనే విషయాల గురించి మా ప్రతినిధి కర్నూలు నుంచి హేమంత్ లైవ్ ద్వారా అందిస్తారు. హేమంత్, దీనికి సొల్యూషన్ ఏమన్నా దొరికిందా, దీనికి ఆన్సర్ ఏమన్నా దొరికిందా ఈసీ నుంచి? చందు, ఏదైతే ఈ బ్యాలెట్ ఓటర్లు అన్నది చాలా కీలకం కానున్నారు. ఈ నేపథ్యంలోనే బ్యాలెట్ ఓట్లకు సంబంధించి ఇటు వైసీపీ అవ్వచ్చు, అలాగే టీడీపీ అవ్వచ్చు, లెక్కలు వేసుకుంటుంది. ఏదైతే ఎలక్షన్స్కి ముందు జరిగినటువంటి ఏదైతే ఫెలిసియేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ఈ పోస్టల్ బ్యాలెట్లు అయితే వేయడం జరిగింది. మొత్తం మీద అంటే గతంలో ఉన్న ప్రాసెస్ని విరుద్ధంగా, అంటే గత ప్రాసెస్ ప్రకారం చూస్తే ఓటర్లు ఎవరైతే ఉన్నారో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి బ్యాలెట్ పేపర్ను తీసుకొని దాని ఓటు హక్కును వినియోగించుకొని 60 కార్యాలయాల్లో బ్యాలెట్ బాక్సుల్లో అయితే బ్యాలెట్ పేపర్ను అయితే వేయడం జరుగుతుండేది. అయితే ఈసారి కొత్తగా ఈ 3 రోజుల పాటు ఈ ఫెలిసియేషన్ సెంటర్స్లో అయితే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మొత్తం మీద అయితే ఈ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి ఏదైతే ఓటర్లు ఉన్నారో మొత్తం మీద ఈ ఓటర్లు కర్నూలు జిల్లాకు సంబంధించి మొత్తం మీద 87.81% ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవగా నంద్యాలకు సంబంధించి ఇంకా స్పష్టత ఇవ్వని పరిస్థితి. దీనికి కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎవరైతే టీడీపీ అవ్వచ్చు, అలాగే వైసీపీ అవ్వచ్చు. ఎందుకంటే ఎన్నికల్లో ఎక్కువగా పోస్టల్ బ్యాలెట్ కీలకం కానుంది. అన్ని నియోజకవర్గాలు, ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో దాదాపుగా 2,000 నుంచి 3,000 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ల రూపంలో ఉన్నాయి. సో ఈ ఏదైతే ఈ గెలుపోటములకు ఏవైతే పోస్టల్ బ్యాలెట్లే అత్యంత కీలకం కానున్నాయి. ఇవే ముఖ్యంగా కొంత కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది నంద్యాల పార్లమెంటుకు సంబంధించి. ఎందుకంటే ఇక్కడ ప్రధాన సమస్య ఏంటి అంటే పోస్టల్ బ్యాలెట్లతో పాటు సర్వీస్ బ్యాలెట్లు, ఏవైతే సర్వీస్ సంబంధించిన సర్వీస్ ఓటర్లు ఉన్నారో వీరికి కూడా, అంటే వీరికి ఉన్న ఎగ్జామ్షన్స్ ఏంటి అంటే మొత్తం మీద అంటే కౌంటింగ్ ముందు రోజు వరకు వీరు ఓటింగ్ అయితే వేయొచ్చు, ఆ వెసులుబాటు ఉందనేసి రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఎవరైతే ఈ సర్వీస్ ఓటర్లు ఉన్నారో, అంటే ఈ సర్వీస్ ఓటర్లు భారత ఎవరైతే ఉన్నారో వీరంతా భారత సాయుధ దళాల్లో పనిచేస్తున్నటువంటి వీరు అవ్వచ్చు, వీరు సర్వీస్ ఓటర్లుగా పరిగణిస్తారు. ఈ సర్వీస్ ఓటర్లు మొత్తం మీద అయితే ఎవరైతే ఉన్నారో వీరు కొంత కీలకం కానున్నారు. ఈ పోస్టల్ బ్యాలెట్స్లో వీళ్ళ ఏదైతే పోస్టల్ బ్యాలెట్ల రూపంలో అవ్వచ్చు వీరు వేయాల్సి ఉంటుంది. ఈ సర్వీస్ ఓటర్లే కొంత కీలకం కానున్నారు పోస్టల్ బ్యాలెట్స్ రూపంలో కూడా. మొత్తం మీద చూస్తే ఈ సర్వీస్ ఓటర్లో కూడా కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది. అంటే కర్నూలు జిల్లాకు సంబంధించి మొత్తం మీద 87.81 ఓటింగ్ శాతం పోస్టల్ బ్యాలెట్ శాతం నమోదైందని చెప్తున్నారు. అయితే నంద్యాలకు సంబంధించి ఏదైతే పోస్టల్ బ్యాలెట్ల గురించి కొంత స్పష్టత ఉన్నా సర్వీస్ ఓటర్ల గురించే కొంత ఇబ్బందులు అయితే ఏర్పడుతున్నాయి దీంట్లో. ఎందుకంటే ఏదైతే నేను ఇందాక చెప్తున్నట్లుగా పోలింగ్ ఏదైతే కౌంటింగ్ ముందు రోజు వరకు ఈ ఓటింగ్ వేయొచ్చు ఈ సర్వీస్ ఓటర్లు. దీనివల్ల ఎంత శాతం నమోదవుతుందనే క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు ఎవరైతే ఎన్నికల అధికారులు. ఇదే ప్రధానంగా కొంత ఇబ్బంది కలగజేస్తోంది. ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘము ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘం ఏదైతే ఉందో మొత్తం మీద పర్సంటేజ్లో, అలాగే జిల్లా అధికారులు ఇచ్చినటువంటి పర్సంటేజ్లో కొంత వ్యత్యాసం అయితే కనపడుతోంది. ఇది కొంత కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేస్తోంది. మరోవైపు ఏదైతే పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో ఇటు టీడీపీ అవ్వచ్చు, అలాగే వైసీపీ అవ్వచ్చు, ఇవి కొంత కీలకం కానున్నతో కొంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల పార్లమెంటుకు సంబంధించి ఈ ఇష్యూ అయితే నడుస్తోంది. మొత్తం మీద అయితే ఇప్పటికే ఎన్నికల అధికారి దీనిపైన మొత్తం మీద క్షుణ్ణంగా పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో అయితే చాలా క్లారిటీ అయితే ఉంది, కానీ సర్వీస్
ఓటర్ల విషయంలోనే కొంత ఇబ్బందులు అయితే ఏర్పడుతున్నాయి. దీన్ని కొంత Right. అధిగమించాలనేసి ఎవరైతే ఎన్నికల అధికారులు శ్రీనివాసులు అయితే చెప్పడం జరుగుతుంది. దీని మీద అయితే మొత్తం మీద అయితే చర్చ అయితే నడుస్తోంది. చందు, మొత్తం మీద చూస్తే 2 జిల్లాలకు సంబంధించి అంటే 2 ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి నంద్యాల పార్లమెంట్ అవ్వచ్చు, ఇలాగే కర్నూలు పార్లమెంట్ అవ్వచ్చు, రెండిటిలోనూ పోస్టల్ బ్యాలెట్లు అత్యంత కీలకం కానున్నాయి. మొదటి అరగంటలోనే అంటే స్టార్టింగ్ 8 గంటలకు ఈ ఓటింగ్ ప్రారంభమవుతుంది, ఈ పోలింగ్ ఈ కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ప్రారంభమైన అరగంటకే ఈ కౌంటింగ్ సంబంధించి ఏదైతే ఉందో దీనికి సంబంధించి మొత్తం మీద అయితే ఈ అరగంటలోనే ఫలితాలు అయితే వస్తాయి పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి. దీన్ని కీలకంగా చూస్తున్నారు 2 పార్టీలు. కొంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తోంది వైసీపీ. లేకపోయినా కూడా పోస్టల్ బ్యాలెట్ ని సర్వేని తీసుకోవచ్చు. రైట్.